దివ్వెల దువ్వాడల కాంబినేషన్ సెట్ అయినాక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను గారు పాలిటిక్స్ కంటే పర్సనల్ లైఫ్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చిండని అనుకుంటున్నారు అంతా. ఇక ఇంతటితోటి పొలిటికల్ పాత్కు డెడ్ ఎండ్ కార్డు పడ్డట్టే అని కూడా అనుకున్నారు చాలా మంది. కానీ ఆ మాట రాకుండా అన్నిట్లా నేనున్నా అని సీను సార్ ఎన్నుకుంది ఎన్నుగర్ర లెక్క ముంగటికి నడిపిస్తుంది మాధురి మేడం. ఇగో ఇద్దరు కలిసి వరి కోతలు కోసి కూటమి సర్కార్కు ఎట్లా కౌంటర్ ఇస్తున్నారు చూడుర్రి. రైట్, గుళ్ళు గోపురాలకు కలిసి అడుగుల అడుగేసుడే కాదు, పొలం గట్ల పంటి పోయినా చేను చిలుకల పంట పోయినా ఒకరినొకరు ఇడిచి ఉంటలేరు కదా మన దువ్వాడ దివ్వెల జంట. ఇగో రైతుల కష్ట నష్టాలు అరుచుకొని ఆపత్తులున్న రైతులకు మేము ఉన్నామని భరోసా ఇస్తందుకు గిట్ల జాయింట్గా వేయరు. సీను సార్ ముంగట నడుస్తుంటే సారెంట మాధురి మేడం నడుస్తుంది. అగో 60sలో ఎంటర్ అయినా 16 years టీనేజ్ పిల్లగాని లెక్క శంగున ఎట్లెక్కిండో చూడు పొలంగట్టు మీదికి. నువ్వెక్కినట్టు కాదు, నిన్నే నమ్మొచ్చిన వాళ్ళని కూడా మీదికి ఎక్కియాల, మరి చెయ్యి అందుకో దబ్బున. అద్ది ఇక వరిసేనంతా మీ అపురూపాల జంట చేతుల కోతకు గురి కావాలని మీ రాక కోసం ఎదురు చూస్తుందట. అట్ట కూర్చోవద్దు మేడం, చక్కగా నిలబడి సగానికి నడమంచాలే. ఆగో సీన్ సార్ని చూసి నేర్చుకో. అది ఎడమ చేత్తో అందుకొని కుడి చేత్తో కోస్తుండాలి. కోసినట్టు ఇటు నిలబడ్డోళ్ళకి ఈరు దబదబా. ఇక కోత అయినాక నూసిన కుప్పకాడ కూర్చొని వడ్లు చూసిర్రు ఇట్లా. ఈ వీడియోలను కనుక రీల్స్ చేసి చూపెడతానా గంట సేపట్ల మిలియన్ వ్యూస్ పక్కా వస్తాయి కావచ్చు. ఏమన్నా చెప్పేది ఉందా సీన్ సారు? ఆకాశం చూస్తే మేఘవృతం అయింది, మరి మీరే చెప్తున్నారు తుఫాన్లు వస్తాయని. మరి ధాన్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాలా? ఈ రైతు ఏం చేయాలి? నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ధాన్యాన్ని ఎక్కడికి తీసుకుపోవాలి? ఇంతవరకు గిట్టుబాటు ధరలకు సంబంధించి మీరు ఏ మాట ఆడలేదు. నేను విచిత్రంగా ఓ రైతుని అడిగాను. ఈ రైతుని ధాన్యం కుప్ప పోగున్నటువంటి రైతుని అడిగాను, నీవెంత కమ్మబోతున్నావో తెలుసా, అసలు నీ గిట్టుబాటు ధర తెలుసా అంటే నాకు తెలియదు బాబు అని చెప్పాడు. మరి నువ్వేమంటావు మాధురి మేడం? ఇప్పుడు మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఏ ప్రశ్నలు అయితే ప్రభుత్వానికి అడిగారో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా న్యాయం రైతులు జరగాలని కోరుకుంటున్నాను. అంతే అది లెక్క. కానీ ముసలోళ్లకు దసరా పండుగ, దసరా బుల్లోడు, ఓరి వీళ్ళ ఏషాలు అని మీ జంటను చూసి ఓర్వలేని వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారట. దువ్వాడ పొలిటికల్ చరిత్రకు ఎండు కారట్ వడ్డట్టే అని అంటున్నారట అంతా. ఎవ్వరు ఏమనుకున్నా మంచిదే, అన్నిట్లా సీన్ సార్కు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి మరి.